హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా విశాఖే రాజధాని, విశాఖ నుంచే నేను రెండవసారి ముఖ్యమంత్రిగా ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. అసలు ఎందుకు ఈ ప్రకటన చేశారు? ఇప్పటికీ అనేక సందర్భాల్లో విశాఖపట్నానికి వెళ్తాను అని చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను అని వ్యూహాత్మకంగా ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేసినట్టుగా కనబడుతుంది. ఏమిటి ఈ వ్యూహం? ప్రధానంగా ఏమిటి అని అంటే, ఈ ఎన్నికల్లో 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం ఒకటి, అదేవిధంగా విశాఖ కార్యనిర్వాహక రాజధాని. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్రకు మేలు జరగబోతోంది అనేటువంటి విషయాన్ని విశాఖపట్నము, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొంత సానుకూలత రాబట్టేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది. దీంట్లో భాగంగానే ఈ విశాఖ రాజధాని అనేటువంటి అంశాన్ని ఎన్నికల ఎజెండాగా ముందుకు నెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధాని కావాలని తెలుగుదేశము, జనసేన, బీజేపీ అన్ని పార్టీలు అంటున్నాయి, సిపిఎం, సిపిఐతో సహా. అయితే తెలుగుదేశం, జనసేన పొత్తులో ఉన్న బీజేపీ కూడా పొత్తులోకి రాబోతుంది. కాబట్టి ఈ అమరావతి రాజధాని అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఈ పొత్తుకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో కూడా, ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా పెట్టేదానికి అవకాశం ఉండొచ్చు అని జనసేన ఆ విధమైనటువంటి ప్రతిపాదన చేసింది, ఉమ్మడి మేనిఫెస్టోలో అమరావతి రాజధాని అనేటువంటి. అయితే ధైర్యంగా తెలుగుదేశం కానీ, జనసేన కానీ వీళ్ళెవరూ కూడా ఇప్పుడు అమరావతి రాజధాని ఉండాలి అనేటువంటి దాని మీద ఈ ఎన్నికల అంశాల్లో దాన్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకురావటంలా. ఎందుకు తీసుకురావటంలా? ఇది అమరావతి రాజధాని అంటే కేవలము ఈ కొన్ని ప్రాంతం వరకు, ఏది అమరావతి 29 గ్రామాలు, లేదంటే గుంటూరు జిల్లా, లేదంటే కృష్ణా జిల్లా, ఈ 2 జిల్లాలకు దాటి దీని మీద సానుకూలత రాదేమో. ఇప్పుడు 3 రాజధానులు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది కాబట్టి హైకోర్టు మాకు వస్తే బాగుండని రాయలసీమ వాళ్ళు అనుకుంటే, మరి రాయలసీమలో వ్యతిరేకత అయింది కదా అమరావతి రాజధాని అనేటువంటిది ఏజెండాలు ఈ మేనిఫెస్టోలో పెడితే అనేటువంటి ఒక భయం ఉంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా విశాఖ కార్యనిర్వాహక రాజధాని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంటాపదంగా చెబుతుంది. ఇప్పుడు కూడా ఆ అంశాన్ని ఎన్నికల ఏజెండాకు ముందుకు తెచ్చారు జగన్మోహన్. మరి ఇప్పుడు అమరావతి రాజధాని అని గట్టిగా మాట్లాడితే ఇది ఉత్తరాంధ్రలో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కదా అని తెలుగుదేశం భయపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర నుంచి తమకు అనుకూలంగా మలుచుకోగలిగితే, ఈ అమరావతి రాజధాని అనేటువంటి అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోగలిగితే మాత్రం ఇక గెలుపుకి ఇబ్బంది లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏంటి అసలు వాళ్ళ అంచనా ఏంటి? ఉత్తరాంధ్రలోనే ఎందుకు ఈ బలాన్ని కోరుకుంటున్నారు ఇప్పుడు? తప్పనిసరి పరిస్థితి ఏమిటి అనేటువంటి ఒక అంచనాని మనం ఒకసారి గమనిస్తే, అంటే ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ప్రకటన చేయటం వెనక వ్యూహం ఏమిటో మనకి అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? 175 అసెంబ్లీ స్థానాలకు 175 వస్తాయని చెప్తుంది. వాళ్ళు మొన్న 151 గెలిచారు, 50% ఓట్లతో. 22 పార్లమెంట్ స్థానాలు కూడా గెలిచారు. ఇప్పుడు మేము అసలు ఒక్కడు కూడా తగ్గించుకో, 25 పార్లమెంట్ రావాల్సిందే, 175 అసెంబ్లీ రావాల్సిందే అని అంటున్నారు. ఇది బయటికి ఎన్నన్నప్పటికీ కూడా వాళ్ళకి తిరిగి మళ్ళీ 151కి 151, మొన్న 175లో 151 వచ్చాయి కదా, ఆ గెలిచిన స్థానాలైనా గెలుస్తారా లేదనేటువంటి మాత్రం వాస్తవ రూపంలో అది కరెక్ట్ కాకపోవచ్చు. 150 కూడా వస్తాయి అనేటువంటిది గ్యారంటీగా చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఎన్ని వస్తాయి అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా 125 పైన వస్తాయని, 135 వరకు వస్తాయని ఇలాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా. మరి 125కు పైన సీట్లు తాము సంపాదించగలమనేటువంటి ధీమా కూడా వాళ్ళ దగ్గర ఒకటి కనపడుతుంది. బయటికి ఏం చెప్తున్నట్టు 175 ఎన్ని చెప్పినా కూడా. అయితే ఇక్కడ అసలుకి ఎందుకైనా మంచిది మన ఉత్తరాంధ్ర ఓట్లని సంపాదించడం ద్వారా ఇంకా కొన్ని సీట్లు పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లో ఒక అంచనాగిన మనం కూడా వస్తే, ప్రధానంగా రాయలసీమ 4 జిల్లాలు,
52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. కేవలం 3 అంటే 3 గెలిచారు తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో. కుప్పంలో చంద్రబాబు నాయుడు, ఉరవకొండలో పయ్యావుల కేశు, హిందూపురంలో బాలకృష్ణ. మిగతా 49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి? దాదాపుగా 4 రాయలసీమ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నా అక్కడ పెద్ద ప్రభావం లేదు. అసలు జనసేనకు ఓటింగ్ లేదు, పర్సెంటేజ్ లేదు. కేవలం బలిజలు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 1-2% లోపే ఉన్నాయి. వాళ్ళు అంత పెద్ద ప్రభావం చూపించేటువంటి ఇదిగా లేదు. తెలుగుదేశం పార్టీకి కూడా మద్దతు అనేటువంటిది అంత పెద్దగా రానటువంటి పరిస్థితి ఉంది ప్రతిపక్షంలో కూడా. కాబట్టి ఏమైనా అనంతపురంలో కొద్ది గొప్ప 1-2 సీట్లు ఏమైనా వస్తాయా, 2-3 సీట్లు వస్తాయా అనేటువంటి చర్చ అయితే ఉంది. 49 సీట్లు మొన్న వచ్చినాయి, ఇప్పుడు 49 రాకపోవచ్చేమో. ఒక 4-5 సీట్ల డిఫరెన్స్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. మిగిలినటువంటి నెల్లూరు జిల్లా, నెల్లూరులో 10కి 10 వచ్చినాయి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు 10కి 10 రాకపోయినా 5-6కు తగ్గవు అనేటువంటి దాంట్లో ఉన్నారు. అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు అని 8 సీట్ల వరకు కూడా సంపాదించవచ్చు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే తెలుగుదేశం మాత్రం మాకు చేరికలు చాలా జరిగాయి కాబట్టి మేము 5-6 సీట్లు గెలుస్తామని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది. కానీ ఆ పరిస్థితి అయితే కనపడటం లేదు. ఒక 5-6 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు. మరి అక్కడ 45 లేకపోతే ఒక 50. అదేవిధంగా ఒక 12 సీట్లకు సంబంధించినటువంటి ప్రకాశం జిల్లాలో కూడా మ్యాక్సిమం సీట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేదానికి అవకాశం కనపడుతుంది. 10 సీట్లు కూడా ఇక్కడ రావచ్చు అనేటువంటి దాని మీద ప్రకాశం జిల్లా ఒక 60 సీట్లు వస్తున్నాయి. 88 మ్యాజిక్ ఫిగర్. 60 సీట్ల దగ్గర గ్రేటర్ రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత తక్కువ వేసుకుంటూ వస్తే వాళ్ళ అంచనా ప్రకారంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా ఇది 60 సీట్ల వరకు వచ్చిందన్నమాట, తక్కువగా అంచనా వేస్తే. మరి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 33 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 33 అసెంబ్లీ స్థానాల్లో ప్రతికూలమైనటువంటి ఫలితం రావచ్చు. ఎందుకంటే అమరావతి ఉంది కదా, ఇక్కడ అమరావతి అంశం ఎంత కొంత సానుకూలం ఉంటే ఉండొచ్చు అని కూడా భావిస్తోంది. అయితే వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుకు సంబంధించినటువంటి విషయం. ఒకవేళ ఈ 33 స్థానాల్లో 20 స్థానాలని తెలుగుదేశం జనసేన కూటమి గెలుచుకున్నా కూడా 13 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేదన్నమాట. అక్కడ ఆల్రెడీ 60 స్థానాలు ఉన్నాయి. 60 + 10 70 స్థానాల వరకు కృష్ణా, గుంటూరు వరకు వచ్చేదానిక. ఇక 34 స్థానాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో. ఇక్కడ చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితి రావచ్చు అనే ముందు అంచనా వేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే జనసేన బలంగా ఉండేటువంటి జిల్లాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి. ఎందుకు? కాపు సామాజిక వర్గం అత్యధికంగా. కాపులు కానీ ఇప్పుడు జనసేనకి గిన మద్దతు ఇవ్వకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత పవన్ కళ్యాణ్ వైఖరి వల్ల వాళ్ళు అసంతృప్తి, వ్యతిరేకత కనపడుతుంది. ముద్రగడ్డ, హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్ వైఖరి. మరి ఇక్కడ 34 స్థానాల్లో పవన్ కళ్యాణ్ చెబుతున్న 34 మేము గెలుస్తాం, 0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే అలా ఉండకపోవచ్చు. అసలు గోదావరి జిల్లాలో ఎటు మొగ్గు చూపితే అటు ప్రభుత్వాలు వస్తాయి అనేటువంటి చర్చ కూడా ఉంది. మరి 34 స్థానాల్లో అత్యధికంగా ఇక్కడ కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రకారంగానే ఒక 20 సీట్లు లేదంటే 24 సీట్లు వీళ్ళకి తెలుగుదేశం జనసేన కూటమికి వేసినా సరే ఒక 10 సీట్లు తక్కువ అంటే 10 సీట్లు వస్తే ఇక్కడ 70, కృష్ణా జిల్లా వరకు 70 సీట్లు, గోదావరి జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో 10 సీట్లు వేసుకున్నాయి, 80 సీట్లు. ఇంకా ఎన్ని కావాలి? 8 సీట్లు కావాలి. ఇక విశాఖపట్నం అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం. ఈ శ్రీకాకుళం, విజయనగరానికి సంబంధించినటువంటి విషయంలో విజయనగరం వన్ సైడ్గా ఉండేదానికి అవకాశం ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10కి 10 శ్రీకాకుళం 10, 9 విజయనగరం 9. ఈ 19లో 2, 3 మినహా 15 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించవచ్చు అని. అంటే 95 సీట్లు విజయనగరం, శ్రీకాకుళం దాంతో
95కి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆడ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఇక మిగిలినటువంటి విశాఖపట్నం, ఇది అర్బను రూరల్ ఉంటుంది. 15 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 10 పైగా స్థానాలు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గిన ఈ విశాఖ రాజధాని అనేటువంటి అంశాన్ని కాన్ఫిడెంట్గా ప్రజల్లో గిన విస్తృతంగా తీసుకెళ్తే, అది వయసు వరుస అయితే 10 సీట్లు గిన విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిన సంపాదించగలిగితే 105 సీట్లు 110 సీట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళేదానికి అవకాశం ఉంది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి కనీసమైనటువంటి మెజారిటీ రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఎక్కడైతే కృష్ణా గుంటూరు జిల్లాలు, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో జరిగేటువంటి నష్టాన్ని పూడ్చుకోవటం కోసం గ్రేటర్ రాయలసీమలో అనుకూలంగా ఉంది, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా అనుకూలంగా, అంటే శ్రీకాకుళం విజయనగరంలో అనుకూలంగా ఉంది. విశాఖపట్నం అనేటువంటి ఈ జిల్లాలో గిన అనుకూలతగా సంపాదించగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో విశాఖ రాజధాని నేను ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాననేటువంటి ప్రకటన చేసినట్టుగా స్పష్టంగా కనపడుతుంది.